అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అలాగే సహజ వనరుల దోపిడీని అడ్డుకున్నందుకే మావోయిస్టులు గిరిజనుల హత్యలు జరుగుతున్నాయని అఖిల భారత యువజన సమాఖ్య నేతలు మండిపడ్డారు. బీజేపీ అనుచిత ప్రవర్తనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తిగా బీజేపీ అనుచిత ప్రవర్తనని తీవ్రంగా ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకమైనటువంటి ఆదివాసులను చంపుతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడుతూ ఈ దేశానికి మూలవాసులు ఉన్నటువంటి ఆదివాసులను చంపడాన్ని అఖిల భారత యువజన సమైక్యంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, అమిత్ షా ఇద్దరు కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా సంపదను కట్టబెట్టడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. తక్షణమే ఈ యొక్క ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలని రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరితోని ఈరోజు ఆర్టికల్ 21 కూడా వ్యతిరేకంగా ఈరోజు మావోయిస్టుల పేరు మీద ఆదివాసులను హత్య చేస్తున్నారు. వాళ్ళు చర్చలకు సిద్ధం ఉన్నా కూడా చాలా మొండి వైఖరితో అమిత్ షా ఆఖరి మావోయిస్ట్ వరకు కూడా ఉద్యమం ఉంటుంది, చంపే వరకు కూడా వదలమని చెప్తున్నారు. ఇది మొండి వైఖరి వేయాలి, వెంటనే వాళ్ళతో చర్చలు జరపాలని అఖిల భారత యోజన సమైక్య డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఆపరేషన్ కగార్ ఆపే వరకు కూడా మేము తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆర్టికల్ 21 అంటే భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 21కు జీవించే హక్కులకు విరుద్ధంగా ఈ దేశ పాలకులు చేస్తున్న విధానాన్ని మేము ఏవేగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆపరేషన్ కగార్తోనే ఈరోజు అడవుల్లోని నిక్షేపాలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికే ఈ ఆపరేషన్ కగార్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి భూటకపు ఎన్కౌంటర్లో పూర్తిగా పౌరులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అందరికీ జీవించే హక్కు ఉంది. ఈరోజు కార్పొరేట్ శక్తులకు అంటే 1% ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు మీరు ఈ దేశ పౌరులకు సంబంధించిన విషయంలో ఏ రకంగా వారికి దారాదత్తం చేయడానికి ఈ పథకాలు తీసుకొచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశ హోంమంత్రి ఉన్నటువంటి అమిత్ షా బాటంగా ఈరోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు. అంటే 2026 మార్చి 26వ తారీఖున ఈ ఆపరేషన్ అంటే ముక్త్ భారత్, మావోయిస్ట్ రహిత భారత్ తీసుకురావాలని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. వాస్తవంగా ఈరోజు మేము ఏ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు ఏదైతే మార్చి 26 అంటున్నారో వాస్తవానికి ఆ రోజు శ్రీరామనవమి. అంటే ఈ దేశంలో ప్రజలు కులాల మధ్య విభజన రాజకీయాలు తీసుకొచ్చి ఈరోజు బూటకై పెట్టుకోవాలని చేయాలనేమైనా